కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి కొత్త సవాల్ వచ్చింది. పార్టీలో అంతర్గత సమస్యలని పరిష్కరించే బాధ్యతను కమిటీకి అప్పగించింది అధిష్టానం. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి కమిటీ ఏం పరిష్కారం చూపనుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఇటీవల నియమించిన క్రమశిక్షణ కమిటీ మంగళవారం తొలి సమావేశాన్ని నిర్వహించింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించిన కమిటీ గురువారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. గురువారం భేటీ కానున్న క్రమశిక్షణ కమిటీ ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలని చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీలో ఇబ్బందులు ఉంటే కష్టమని, వీటిని వెంటనే పరిష్కరించుకోవాలని మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో క్రమశిక్షణకి సంబంధించిన పలు అంశాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పలువురు పార్టీ నేతలు పార్టీ లైన్ కి భిన్నంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి ఫిర్యాదు చేశారు. ఇవన్నీ గురువారం జరగనున్న క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చకు రానున్నాయి. దీంతో ఫిర్యాదు చేసిన నాయకులతో పాటు ఫిర్యాదుకు కారణమైన నేతలపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా జగిత్యాల లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఇటీవల పార్టీలోకి వచ్చిన సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. తాజాగా వరంగల్ పంచాయతీ కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి సవాలుగా మారింది. జిల్లా నేతలు 2 వర్గాలుగా విడిపోయి అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. అటు కొండా ఫ్యామిలీకి, ఇటు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ అంశంలో మంత్రిపై ఇప్పటికే పలువురు నేతలు ఫిర్యాదు కూడా చేశారు. పార్టీకి కొండా ఫ్యామిలీ కావాలో, తామంతా కావాలో తేల్చుకోవాలని కొందరు నేతలు మీనాక్షితో చెప్పడంతో గురువారం సమావేశంలో ఉమ్మడి వరంగల్ అంశం హాట్ టాపిక్ గా మారనుంది. పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, కాటా శ్రీనివాస్ గౌడ్ కి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే వ్యవహారాన్ని తప్పుపడుతూ కాటా శ్రీనివాస్ గౌడ్ రోడ్డుపై నిరసన కూడా చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం 2 సభ్యుల కమిటీ వేసినా పరిష్కారం లభించలేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై సైతం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి పలువురు అలంపూర్ నేతలు ఫిర్యాదు చేశారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి అనుకూలంగా మల్లు రవి పనిచేస్తున్నారని సంపత్ వర్గం ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల ఫైనాన్స్ బిల్లులను మల్లు రవి కమిషన్ తీసుకుని క్లియర్ చేస్తున్నారని సైతం ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పీసీసీ చీఫ్ కి ఫిర్యాదు చేసుకున్నారు. ఇటు గద్వాల నియోజకవర్గంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, సరిత తిరుపతి మధ్య నిత్యం వైరం కొనసాగుతోంది. వీటిపై సైతం గురువారం జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు. గాంధీ భవన్ లో నిరసనల తీరుపై సైతం సీఎం చాలా సీరియస్ అయ్యారు. గాంధీ భవన్ లో ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ పాటించకపోతే వేటు తప్పదని చెప్పిన నేపథ్యంలో రేపటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.